మహాకుంభమేళ, పుష్కరాలు ఇలాంటి ప్రదేశాల్లో చాలామంది భక్తులు ఒకే దగ్గర ఎక్కువగా గుమికూడి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలా అందరూ ఒకే చోట స్నానాలు చేసేటప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ముఖ్యంగా కుంభమేళ, పుణ్యక్షేత్ర స్నానాలు, ఈ పుష్కరాల స్నానాలు వీటి వల్ల వచ్చేటి అన్నీ ఎక్కువ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తాయండి. అంటే ఫంగల్ మామూలుగా ఇప్పుడు ఇచ్చింగ్ అనేది మామూలుగా ఈ గజ్జలలో ఇచ్చింగ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాక్సిమిటీ అనేది పర్సన్ టు పర్సన్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. సో ఈజీ ఏ ఏ డిసీజ్ అయినా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగా పుణ్యక్షేత్రాలు వెళ్ళే ముందు మనం బాత్ చేసి తర్వాత వెళ్ళినాక ఆ స్నానం అయిపోయినాక తర్వాత మళ్ళీ ఒక స్నానం చేస్తే కొంచెం వరకు తగ్గియవచ్చు. ఎందుకంటే మన నుంచి వచ్చే డిసీజెస్ మనకు వచ్చే డిసీజెస్ కొంచెం వరకు తగ్గియవచ్చు. ఎందుకంటే యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ స్ప్రెడ్డింగ్ అండ్ అవాయిడింగ్ ద ఎక్స్పోజర్. సో మనకి ఏదైనా దిగే ముందు తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చేతులు కడుక్కోవడం, బాత్ చేయడం ఉంటే కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.